ప్రజలు రాష్ట్రం ఆఖరికి దేవుడైనా సరే దాన్ని తన స్వార్థం కోసం స్వార్థపర రాజకీయాల కోసం ఏ లెవెల్కైనా దిగజారి ఎట్లా వాడుకుంటారని చంద్రబాబు నాయుడు అనేది మరోసారి ఆయన బయట పెట్టుకున్నాడు. ఐ థింక్ ఆయన వచ్చిన 2024 సెప్టెంబర్లోనే ఎప్పుడో ఫస్ట్ అప్పుడున్న ఏదో క్రైసిస్ వస్తుందో డైవర్ట్ చేయాలి ఇమ్మీడియట్. బహుశా అది మోస్ట్ ఇర్రెస్పాన్సిబుల్ స్టేట్మెంట్. ఎవడు ఇవ్వడింది కోట్లాది మంది సెంటిమెంట్లు హర్ట్ చేస్తూ వెంకటేశ్వర స్వామి భక్తుల సెంటిమెంట్లను మనోభావాలను హర్ట్ చేస్తూ లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు యానిమల్ ఫ్యాట్ కలుపుతున్నారు, కలిపిన సప్లై చేశారని వైల్డ్ అలిగేషన్ చేశారు. అంతకంటే ఘోరం ఉండదు. దాని మీద ఏ రకంగా రియాక్ట్ అయింది, దాని మీద సుప్రీంకోర్టుకు మన సుబ్బారెడ్డి గారు ఆయన వెళ్ళి దాని మీద దీన్ని అడిగితే సుప్రీంకోర్టు ఇట్సెల్ఫ్ తను అక్కడ కూడా వాళ్ళు కూడా ఇది ఘోరం ఇట్లాంటిది పొలిటికల్ స్టేట్మెంట్స్ ఏ బేసిస్ మీద అట్లా ఇస్తారని కూడా సీరియస్ కామెంట్స్ చేశారు. అదంతా హిస్టరీ. ఆ తర్వాత దాని మీద సిట్ అనే పేరుతో వేస్తే మొత్తం తన వాళ్ళని ఇక్కడ పెట్టి ఇక్కడ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లు చూసినా ఇంకొకరు చేసినా ఆ మధ్య ఇప్పుడు ఎవరినైతే అరెస్ట్ చేశారో చిన్నప్పని 2-3 నెలల క్రితం ఎప్పుడో అతన్ని తీసుకెళ్ళి భయంకరంగా హెరాస్ చేసి ఒత్తిడి తీసుకొచ్చి సుబ్బారెడ్డి పేరు చెప్పమని నిన్ను తప్పిస్తామని చెప్పారని ఇవన్నీ అన్నారని చెప్పి అతను వీడియో కూడా రిలీజ్ చేశాడు. కోర్టు కూడా వెళ్ళాడు. వీళ్ళు పరిధి దాటి వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు అదే ఆఫీసర్లే ఇప్పుడు రిమాండ్ రిపోర్ట్ తయారు చేస్తున్నారు. వీళ్ళు సిట్ అంటే సిట్, స్టాండ్ అనే స్టాండ్. ఓన్లీ థింగ్ ఇది ఇక్కడ వచ్చేసరికి సుప్రీంకోర్టు డైరెక్షన్లో సిబిఐ దీని కింద మానిటర్డ్ అని సిబిఐ ఉంటుంది, వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయి ఉంటారన్నారు కాబట్టి దాన్ని చూపించేసి వీళ్ళు అడ్డంగా రాసుకుంటున్నారు. ఆ రిమాండ్ రిపోర్టు చూసినా అట్లే ఉంది. ఇప్పుడు అరెస్ట్ జరిగింది తీరు అట్లాగే ఉంది, ఇప్పుడు నోటీసులు ఇచ్చే తీరు అట్లాగే ఉంది. దానికి మించి నిన్న సడన్గా నిన్న మధ్యాహ్నం సాయంత్రం నుంచి ఒక ఉప్పెన మాదిరి ఒక ఆర్గనైజ్డ్ కుట్ర ఎట్లా జరుగుతుంది అనేది అందరం చూసాం. నిన్న సాయంత్రం ఉన్నట్టుండి ఇంక్లూడింగ్ ఎట్లా మేనేజ్ చేశారో, ఎక్కడ ఆకాశంలోంచి ఊడిపడింది అది లేదు. ఐడెంటికల్ సిమిలర్ 2019-24 మధ్య సప్లై చేసిన తయారైన లడ్డు అంతా కల్తీదే అని సిబిఐ ధృవీకరించింది అనే దాని లైన్తో పెద్ద పెద్ద మీడియా సంస్థల ద్వారా కూడా బేసిస్ ఏంటంటే ఇప్పటికి ఎవరు అనట్లా అంటే రిమాండ్ రిపోర్ట్లో ఉంది అని అన్నారు. ఆ రిమాండ్ రిపోర్టు వచ్చి దాన్ని చూస్తే దాని నిండా కట్టుకథలే ఉన్నాయి. దట్స్ డిఫరెంట్ ఇష్యూ. బట్ ఇది ఎక్కడ లేదు. మరి వీళ్ళకే ఎవరు ఇచ్చారు? అలాగే ట్వీట్ పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్సర్స్ చాలా ఫాలోయింగ్ ఉండే వాళ్ళ ద్వారా ఎట్లా పెట్టించారో తెలియదు కానీ సిమిలర్ అక్షరం కామా ఫుల్ స్టాప్ కూడా ఫుల్ పోకుండా 7-8 మందితో ఒకే ట్వీట్ నేషనల్ లెవెల్లో పెట్టించారు. అరగంటలో లోకేష్ ట్వీట్. ఇంకా ఆ తర్వాత విజృంభించి కొడుతున్నారు వచ్చేసి. అసలు దానికి ఉరుములు లేవు, ఉరుములు లేవు, ఏమీ ఇది లేదు, మెరుపులు లేవు, జడివాన కాదు, దడ కొట్టేయడం ఏం కొట్టేది ఏంటంటే అసలు విషయం ఏది తెలియట్లా. సరే ఆఖరికి రిమాండ్ రిపోర్ట్ చూస్తే ఏముంది, ఇప్పుడు సుగంధ్ అనేవాడు అతన్ని రిమాండ్కి తీసుకున్నారు. అతను సప్లై చేసిన కెమికల్స్తోనే ఈ కల్తీ అనేది చేసి బోలేబాబా కంపెనీ అనేవాడు టీటీడీకి వేరే వాళ్ళ ద్వారా సప్లై చేశాడు అని అంటున్నాడు. ఓకే, మరి దీనికి సుబ్బారెడ్డి పిఏగా ఉన్న చిన్నప్పన్న అతను డబ్బులు అడిగి ఇచ్చేశాడు. కానీ అది కుదరనందువల్ల అది క్యాన్సిల్ చేశారు అని. క్వశ్చన్ ఈజ్ అదే రిమాండ్ రిపోర్ట్లో వైవి సుబ్బారెడ్డి గారు టీటీడీ చైర్మన్గా ఉన్నప్పుడు 22లో ఆయన దృష్టికి ఒక అనానిమస్ కంప్లైంట్ వస్తే దాంట్లో సరిగా ఉన్నట్లేదు, క్వాలిటీ స్టాండర్డ్స్ ఉన్నట్లేదని తెలిస్తే అప్పటికే తిరుమల లడ్డు గురించి క్వాలిటీ స్టాండర్డ్స్ పెంచడానికి ల్యాబొరేటరీని కూడా హైలీ అడ్వాన్స్డ్ వీటితో ప్రిపేర్డ్గా ఎక్విప్ చేసింది వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్, జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్, అంటే మా గవర్నమెంట్. దానికి అవసరం ఆ హయాంలోనే టీటీడీ ఇవన్నీ చేసింది. అయినా సరే అని చెప్పి మైసూరుకు పంపమని ఆయన డైరెక్షన్ ఇచ్చాడు. ఇదంతా రిమాండ్ రిపోర్ట్లోనే ఉంది. అక్కడికి పోయి వచ్చిన తర్వాత డైరెక్షన్ ఇచ్చి వచ్చిన తర్వాత అందులో బోలేబాబా అనే దాంట్లో కల్తీ ఇది అడల్టరేషను లేదంటే క్వాలిటీ దానికి తగినట్టు లేదనడంతో దాన్ని స్టాప్ చేశారు అనేది సింపుల్ క్వశ్చన్. ఇందులో ఏదన్నా సిన్సియారిటీ నిజాయితీ లేకపోతే దాన్ని ఎందుకు పంపుతారు? రిపోర్ట్ రాగానే దాన్ని ఎందుకు క్యాన్సిల్ చేస్తారు? దానికి ఆన్సర్ లేదు. పైగా ఇప్పుడు దానికి ఏం చేస్తున్నారు, అడిగినంత ఇవ్వలేదు కాబట్టి దాన్ని క్యాన్సిల్ చేశారని. ఇంకా దేనికైనా చెప్పొచ్చు. ఎనీ గవర్నమెంట్ ఏది క్యాన్సిల్ చేసినా, ఎవరన్నా ఆఫీసర్ ఏదైనా నిజాయితీతో చేసినా దానికి రికార్డ్స్ క్లియర్గా ఉన్నప్పుడు ఇట్స్ నాట్ ఏదో విమ్సికల్గా వచ్చింది అనగానే
తప్పు ఉంది అనగానే క్యాన్సిల్ చేస్తే ఏ బేసిస్ మీద అడిగినంత ఇవ్వలేదు అనుకోవచ్చు. టెస్ట్కు పంపించి రిపోర్ట్స్ వచ్చి అన్నీ చూసి అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్ రికార్డ్ చేసిన తర్వాత డిపార్ట్మెంట్లు ఇన్వాల్వ్ అయి ఉంటాయి, ప్రొక్యూర్మెంట్ డిపార్ట్మెంటు మిగిలినవి అన్నీ చూసుకొని ప్రాసెస్ పూర్తి చేసి దాన్ని బ్లాక్ లిస్ట్ చేస్తే దాన్ని ఆపేస్తే దానికి ఇప్పుడు డబ్బులు ఇవ్వలేదు కాబట్టి ఇది చేశారంటే దానికి ఏం ఆర్గ్యుమెంట్ ఏముంటుంది? దట్స్ ఎ పొలిటికల్ స్టేట్మెంట్. అది టీడీపీ స్టైల్ ఆఫ్